అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం కార్యక్రమంలో మనిషి అందంగా కనబడాలన్నా, మంచి పర్సనాలిటీతో ఉండాలంటే ఆ యొక్క రూపాన్ని అందజేసేటటువంటిది హెయిర్. చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. దీనికి అనేక రకమైనటువంటి కారణాలు, స్ట్రెస్ వలన కావచ్చు, హెరిడిటరీ వలన కావచ్చు, ఇంకా కెమికల్స్తో కూడినటువంటి కొన్ని ఆహార పదార్థాల వలన కావచ్చు, విటమిన్స్ లోపం వలన కావచ్చు, ఈ రకంగా. అయితే వీటికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వ్యాయామాలు, చక్కగా ముద్రలు, కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ సమస్యని ఆపొచ్చు కూడా. కాబట్టి ఎయిర్ ఫాల్ సమస్యకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు ఏం చేయాలి, ఎటువంటి ముద్ర చేయాలి అన్న దాని విషయంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క ఆసనం అధోముఖ స్వనాసనం, అదేవిధంగా పృథ్వీ ముద్ర. వాటిని ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఒకసారి చేసి చూద్దాం. ఎయిర్ ఫాల్స్ సంబంధించినటువంటి అధోముఖ స్వనాసనం మరియు పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో తెలుసుకోబోతున్నాం. ముందుగా 2 చేతులు భుజాల కింద బోర్లించి ఉంచాలి. ఇది అధోముఖ స్వనాసనం అంటే పర్వతాసన భంగిమలోనే ఉంటుంది. నౌ స్లోలీ రేజ్ యువర్ హెడ్, భుజంగాసన స్థితికి వచ్చి దాన్ని ఇప్పుడు పర్వతాసన భంగిమకి రావాలి. తల పూర్తిగా లోపలికి ఉంటుంది. 2 పాదాలు అరికాలు నేలకు తాకుతున్న విధంగా ఉంటుంది. బాడీ స్ట్రైట్గా ఉంటుంది. కాళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా ప్రోన్ పోస్చర్కి రావాలి. ఇప్పుడు మకరాసనం నుంచి బయటికి రండి. సుఖాసనంలో కూర్చోండి. బొటన వేలు యొక్క చివరి భాగాన్ని తాకించి ఉంచాలి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ప్రాణాయామం చేయాలి. బ్రీత్ ఇన్ స్లోలీ, బ్రీత్ అవుట్ స్లోలీ. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ ప్రాణిక్ బ్రీతింగ్ చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఈ అధోముఖ స్వనాసనం చేయడం ద్వారా బ్రెయిన్కి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళడం ద్వారా ముందులో స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కూడా చక్కగా తగ్గిపోయి హెయిర్కి చక్కగా బలం లభించి ముందు స్ట్రెస్ ఫ్రీ. ముందు ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గితేనే మీరు ఎన్ని రకాల ప్రికాషన్స్ తీసుకున్నా, ఆహారపరంగా, మెడిసిన్స్ పరంగా, ఇంకా ఏదైనా స్ట్రెస్ లెవెల్స్ తగ్గకపోతే అవన్నీ ఎందుకు పనిచేయవు. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిన తర్వాత మీరు అవన్నీ ఏం చేసినా సరే ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. సో ఈ అధోముఖ స్వనాసనాన్ని చక్కగా 5 సార్లు చొప్పున 10 సెకండ్ల నుంచి 20 సెకండ్లు ప్రతిరోజు సాధన చేస్తూ ఈ పృథ్వీ ముద్ర శరీరంలో ఉన్న విటమిన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, పౌష్టికాహారాన్ని చక్కగా తీసుకున్నట్లయితే కనుక ఆ విటమిన్ బ్యాలెన్సింగ్ పెంచడానికి ఈ పృథ్వీ ముద్ర చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు ఈ ఎయిర్ ఫాల్స్ అనేటటువంటిది తగ్గడం జరుగుతూ ఉంటుంది. వీటితో పాటుగా మీరు వాడే షాంపూలు కావచ్చు, ఇంకా మీరు వారానికి 2-3 సార్లు చక్కగా హెడ్ బాత్ చేయడం, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడం, మంచి పౌష్టికాహారం తీసుకోవడం, చక్కగా హెయిర్ చక్కగా మంచి క్వాలిటీ ఆయిల్స్ వాడుతూ మసాజ్ చేయడం, ఓకే, ఈ లైఫ్ స్టైల్ని కూడా చేంజ్ చేసుకొని చక్కగా చేసుకున్నట్లయితే న్యాచురల్గా ఇటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. చూసారు కదండి, సహజంగా మన ఇంట్లోనే ఉంటూనే ఈ యోగా ముద్రలు, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులను తెచ్చుకున్నట్లయితే మరి చాలా వరకు అనారోగ్య సమస్యల్ని మన దగ్గరే నయం చేసుకోవచ్చు. నమస్కారం.